పల్లె వెళ్లేందుకు జగన్ కు అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. చీలి సింగయ్య అనే వృద్ధుడు జగన్ వాహనం కింద పడి మృతి చెందారని, ఇక సీసీ ఫుటేజ్ స్థానికులు తీసిన వీడియోలు పరిశీలించినట్లుగా వివరించారు. మాజీ సీఎం జగన్ వాహనం కింద పడే సింగయ్య మరణించాడని నిర్ధారణ అయిందన్నారు. జగన్, సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని, పిఏ నాగేశ్వర్, డ్రైవర్ రమణను నిందితులుగా చేర్చినట్లుగా ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో భాగంగా వీడియోలు వెలుగులోకి వచ్చాయని, దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. వెహికల్ ప్లస్ 3 వెహికల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ మన తాడేపల్లి నుంచి సత్తనపల్లి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 50 వెహికల్స్ లో మన ఏటుకూరు రోడ్ బైపాస్ దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పర్సన్ లాన్ లో పడుకోబెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం 108 అంబులెన్స్ కి చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వ్యక్తి పేరు సింగయ్య, వెంగళపాలెం నుంచి. హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అప్పుడు వాళ్ళ వైఫ్ లూర్ది మేరీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇదన్నీ తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు ఎవిడెన్సెస్ వచ్చింది. దాంట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు 106 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ ని మళ్ళీ 105 బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం, అలాంగ్ 49 బిఎన్ఎస్ కిందకి సెక్షన్ ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజని గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా